భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను గిరిజన బిడ్డని. ఇక్కడ ఆధార్ కార్డుల కోసం వచ్చాము. మాకు 2 రోజుల క్రితమే మన జేసీ గారు కలెక్టర్ గారు ఎల్లో చేశారు. మీ ఆధార్ కార్డుల సమస్యలు ఏమైనా ఉంటే రాండి అని అంటే మేము గత 5-10 సంవత్సరాల నుంచి కూడా మేము తిరుగుతూ ఉన్నాం ఈసీఓ చుట్టూ. అయినా కానీ రిజెక్ట్ అయిపోయింది, తమ్ములు పడట్లేదు, డబ్బులు పోతున్నాయి, వాళ్ళు సమస్య సాల్వ్ చేయట్లేదు. కలెక్టర్ గారు మంచిగానే చెప్పారు, ఆడికి పోతే సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పి మేము కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఏమైనా ఇక్కడికి వచ్చినాక వీళ్ళు పోలీసు వాళ్ళు లోపలికి పోదామని అంటే లేదు, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి, ప్రతి ఒక్కరు మీరు అడిగితే మీ సమాధానం ఏం చెప్పి అంటే నేను ఎస్ఐ గారికి కూడా మేము రిక్వెస్ట్ ఏం కోరినామంటే సార్ మీరు మైక్ పెట్టి మీరు ఒక మన గేట్ దాకా ఏది మెయిన్ గేట్ కానీ నవబార్ దాకా ఒక సమ్మక్క సారక్క జాతరలకు వచ్చినట్టు వచ్చారు జనాలు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, చిన్న పిల్లలతో ఆకలితో మంచినీళ్ళతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము కలెక్టర్ గారి మీద ఏదో వ్యతిరేకం కాదు, జేసీ గారి మీద ఏదో మాకు వ్యతిరేకం కాదు. ఏ విలేజ్లలో ఆ విలేజ్లలో మీరు పంపించి కొంచెం సమస్య సాల్వ్ చేస్తే మీ మీడియా సోదరుల ద్వారాగా ఇక్కడ ఎవరైనా మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా అయ్యా మీరు చేయండి అని అనేటోళ్ళు ఇది స్వయంగా కలెక్టర్ గారే చెప్పారు. కాబట్టి మేము కలెక్టర్ గారికే చెప్తున్నాం, అయ్యా మేము వచ్చాం, ఇబ్బందులు పడుతున్నారు, చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పాపకు ఫీవర్లు కూడా ఉన్నాయి. మా పాపకు ఫీవర్ ఉంది, 2 రోజులే అన్నారు. ఈ 2 రోజుల్లో అయిద్దో లేదో, రేపు ఇవ్వాల 2 రోజులు అంటే మేము పోవాలి, లేకపోతే రేపు కూడా మళ్ళీ అయిపోతే టైం అయిపోతే మేము ఇబ్బందులు పడతామని చెప్పి ఉద్దేశంతో వచ్చినామని. కానీ ఇక్కడ వచ్చినాక జనాల ఫోటింగ్ బాగుంది. ఇల్లు లేకపోతే సెక్షన్లు కౌంటర్లు పెట్టాలి, ఎక్కడికక్కడికి కౌంటర్లు పెట్టాలి. ఇగో ఇక్కడ పలాని ఊరు నుంచి పలాని మండలం నుంచి ఆ కౌంటర్ అని చెప్పి బయట పెట్టేసినా బాగుంటుంది. ఆ కౌంటర్ కూడా లేదు. ఈ కలెక్టర్ ఆఫీస్లో మీరు ఇంతమందికి మీరు కంట్రోల్ చేయాలంటే మీ వల్ల కూడా కాదు. కాబట్టి మీరు మైక్ పెట్టి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లలో మేమే అధికారులు పంపించి సమస్య సాల్వ్ చేస్తామని మీరు వాళ్ళకి చెప్తే పోతుంది. కానీ ఇక్కడ వచ్చి ఇంకా మాకు ఇప్పుడేం చెప్తారో తర్వాత ఏం చెప్తారో మా పని అయితే అని చెప్పి ఎదురు చూసుకుంటున్నారు. మీ ఎస్ఐ గారికి ఏం సార్ మరి అని అంటే ప్రతి ఒక్కరు అడుగుతారు ఏం చెప్పాలని అంటారు. కాబట్టి మీరు మైక్ వేలో చేయండి సార్ అని అంటున్నాను తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. మీరు ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి మీ మీడియా ద్వారా కానీ దీనికి సీఎం దృష్టికి కానీ మీరు తీసుకెళ్ళి అయ్యా విలేజ్లలో మీరు సమస్య సాల్వ్ చేసేయండి. తీవ్ర 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి అంటున్నాం. వాళ్ళు కనీసం ఈ సేవలు ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే మాకు తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు. డబ్బులు పోతున్నాయి. కాబట్టి మీరు దీని మీద మీడియా సోదరులు కొంచెం దృష్టికి తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన కలెక్టర్ గారికి మీరు చెప్పి సమస్య సాల్వ్ చేసి మైక్ ఎలా చేస్తే ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. చిన్నపిల్లలతో ఇబ్బంది పడకుండా వాళ్ళకి మంచి లేవు ఏవి లేవు. ఈ అసలే వాతావరణం బాగాలేక దగ్గు జలుబు జ్వరం అన్నీ వస్తూ ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సార్ మీ మీద ఏదో కావాలి, మేము వ్యతిరేకం కాదు, మీ మీద ఏదో మాకు ఇది నేను ఒక ఏ పార్టీ తరపున రాలేదు, నేను ఏ తరపున రాలేదు, నేను ఒక భానోతు మోహన్, నేను ఒక గిరిజన బిడ్డని. కాబట్టి ఈ జనాల సమస్యల కోసం నేను మాట్లాడుతున్నాం. మా వందం దయ ఉంచి కొంచెం సమస్య సాల్వ్ చేయండి. మీ మీడియా సోదరులకు కానీ కలెక్టర్ గారికి కానీ ధన్యవాదాలు చెప్తున్నాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.